బంగారం 1,50,000 ఈ రోజు. 2 తులాలు కొనాలంటే 3 లక్షలు అవుతుంది. అదే బంగారం కన్నా విలువైన భూమిని కొనాలంటే అంతకన్నా తక్కువలోనే వస్తుందంటే నమ్ముతారా? ప్లాట్ 121 స్క్వేర్ యార్డ్స్ 2,46,000కే ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు, ఎక్కడిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ వెంచర్ వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే ఆలేరుకు దగ్గర జీడికల్ కి వెరీ నియర్ బై ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని మనకి ప్రమోట్ చేస్తున్న వారు వారధి ప్రాపర్టీస్ వారు. వెంచర్ పేరు వచ్చేసరికి గోల్డెన్ లీవ్స్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కంపెనీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన పరిపూర్ణాచారి గారిని కలిసి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. చారి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఫస్ట్లీ క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే 2,46,000కి ప్లాట్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందో తెలుసు, భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటిది హై మూమెంటం ఉండే వరంగల్ హైవే కి మీరు జస్ట్ 2.46K ప్లాట్ ఇస్తున్నారు. ఇది ఫస్ట్ డీకోడ్ చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే వెంచర్స్ డెవలపర్స్ ఉన్నారో ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు, సో తక్కువ రేట్ లోనే తీసుకొని ల్యాండ్ బ్యాంకింగ్ చేసుకున్నారు. రేట్ వచ్చింది కదా అని చేయకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనే విధంగా వాళ్ళకు కూడా ప్లాట్స్ అందియాలన్న ఉద్దేశంతో తక్కువ బడ్జెట్ లోనే సేల్ చేస్తున్నారు మేడం. ప్రాఫిట్ ను పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కావాల్సినంత ల్యాండ్ ఉంది. సో అందుకోసమని 2,46,000 అనేది మేము పెట్టాం. ఎందుకంటే 246 అనేది రేసింగ్ లో ఉంటుంది. చూస్తే చిన్న బడ్జెట్, కొన్న వాళ్ళు కూడా రేపు మల్టిపుల్ అవ్వాలి. సో ఆ విధంగా మా ఆలోచన మేడం. సో నాకు అర్థమైంది ఏంటంటే మీ సీక్రెట్ ఎప్పుడో కొన్న భూములు కాబట్టి ఈ ధరకి ఇవ్వగలుగుతున్నారు, కానీ లేకపోతే ఇప్పుడు కొన్ని లేఅవుట్ ఇప్పుడు కొనాలంటే కష్టం మేడం. ఎందుకంటే రేట్స్ 1 CR లేని ఒక ఎకరం ఎక్కడ రావట్లేదు మేడం. తెలంగాణ మొత్తంలో మినిమం ఉంది 60 lakhs. ఇది మేము 10-15 years బ్యాక్ కొన్న ల్యాండ్స్ కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. సో ఇది వారధి ప్రాపర్టీస్ వారు ప్రమోట్ చేస్తున్న గోల్డెన్ లీఫ్. సో ఈ గోల్డెన్ లీఫ్ అన్న పేరు ఎందుకు పర్టికులర్ గా పెట్టారు? ఇప్పుడు బంగారం రేటు హెవీగా పెరిగింది మేడం. ఇప్పుడు బంగారం, భూమి రెండే కాంపిటీషన్ లో ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బంగారం అనేది స్లోగా పెరుగుతూ వచ్చింది, ఈ భూమి మాత్రం మల్టిపుల్. ఎవరైనా లాస్ట్ టార్గెట్ ఏముంటుందంటే మనం పొదుపు చేసిన అమౌంట్ తోటి బంగారం కొనాలా, భూమి కొనాలా, ఈ రెండే లాస్ట్ వాళ్ళ చాయిసెస్ ఉంటుంది. సో ఆ చాయిస్ లో ఇది కూడా బంగారంతో సమానం. భూమి 1,50,000 అయింది, 2 లక్షలు అవుతుంది అని తులం బంగారం వెళ్ళడం కంటే భూమి కొని పెడితే రేపు పిల్లల భవిష్యత్తుకు ఇదే బంగారంగా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు బంగారం ఒక 10 తులాలు తీసుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్, దాన్ని కాపాడాలంటేనే కష్టం ఉంది మేడం. మీరు బ్యాంకులలో పెట్టినా గానీ ఇక్కడ పెట్టినా కూడా మనకు కొంచెం టెన్షన్ ఉన్నది. అది ఒక ప్లాట్ తీసుకొని డాక్యుమెంట్స్ పెట్టుకోండి, రేపు పిల్లలకు ఆరాంగా ఇవ్వచ్చు, పిల్లలు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కొందరు పెళ్లి సంబంధాలు కావాలంటే అబ్బాయికి ఏదైనా ప్లాట్ ఉందా అని అడుగుతున్నారు. అంటే అమ్మాయి ఇచ్చే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు, అది పర్మనెంట్ అసెట్. ఇంట్లో 10 తులాల బంగారం ఉందా అని అడిగారు మేడం. అబ్బాయి చదువుకున్నాడా, జాబ్ ఉందా, ఏదైనా అసెట్ ఉందా, పొలాలు ఉన్నాయా, లేకుంటే ప్లాట్స్ ఉన్నాయా. అంటే లాస్ట్ ఏంటంటే ఎవరికైనా కూడా సెక్యూర్డ్ ప్రాపర్టీ అంటే భూమి. సో అందుకోసమని మేము ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలని 2,46,000కే 121 స్క్వేర్ యార్డ్స్ ను మేము ఇక్కడ అందిస్తున్నాం మేడం. చారి గారు, ఇప్పుడు వారధి ప్రాపర్టీస్ వారు ప్రమోట్ చేస్తున్న ఈ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ అసలు ఏ టైప్ ఆఫ్ లేఅవుట్, ఎంత ఎక్స్టెంట్ లో డెవలప్ చేశారు, కస్టమర్స్ కి ఏమేమి ఇవ్వబోతున్నారు ఒకసారి చెప్తారా? ఓకే మేడం, ఇది యాక్చువల్లీ ఇప్పుడు రన్నింగ్ వెంచర్ phase 2 మేడం. phase 1 వచ్చేసి గ్రీన్ లీఫ్, అది 25 acres లో కంప్లీట్ అయింది. సో అది విలేజ్ అనుకునే ఉంది, తొందరగా సేల్ అయిపోయింది. ఇది వచ్చేసి విలేజ్ కి 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. గోల్డెన్ లీఫ్ దాని పేరు. ఇది కూడా 25 acres. దాంట్లో ఇప్పుడు 12 acres మనకు అందుబాటులో ఉంది మేడం. 12 acres డెవలప్మెంట్ చేశాము. 12 acres లో 121 మినిమం 121 స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్ట్. దాంట్లో ప్లాంటేషన్ కూడా వర్క్ అయిపోయింది, రోడ్ వర్క్ అవుతుంది మేడం. సో ప్లాంటేషన్ అంటే ఎలాంటి ప్లాంట్స్ ఇవ్వబోతున్నారు, ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇవ్వబోతున్నారు? 30 feet రోడ్ ఇస్తున్నాం మేడం. ప్లాంటేషన్ వచ్చేసి మహాగని, ఎందుకంటే phase 1 లో కూడా మహాగని పెట్టాము. కమర్షియల్ గా ఉంటుంది, రేపు ప్లాట్ తీసుకున్న వాళ్ళకు అమౌంట్ పరంగా కూడా ప్లాంటేషన్ పైన రిటర్న్ వస్తుంది. మహాగని గురించి తెలుసు అందరికి, సో అది కమర్షియల్ ప్లాంట్ అని, సో దాని మీద రిటర్న్స్ వస్తాయి. మీరు 12 acres phase 1 కింద గోల్డెన్ లీఫ్ లో స్టార్ట్ చేశారు. ఇందులో టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ 236 ప్లాట్స్ వచ్చాయి మేడం. అంటే దాంట్లో కొన్ని 21 ఎక్కువ మాక్సిమం ఉన్నాయి, సో కొన్ని మోర్ దాన్ 121 కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఇది క్రాప్ లాగా ఫార్మ్ లేఅవుట్ వేశారు కాబట్టి మహాగనిని పెట్టారు. మహాగనిని ఎలా మెయింటెనెన్స్ చేయబోతున్నారు, దానికి మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, ఎన్ని ఇయర్స్ క్రాప్, ఆ ప్రాఫిట్స్ అన్నవి ఏ విధంగా డివైడ్ చేయబోతున్నారు? మేడం ఇది వచ్చేసి మేము మెయింటెనెన్స్ 100 రూపీస్ తీసుకుంటాం మేడం, లైఫ్ టైం అన్నట్టు. 100 per square yard. సో ఫుల్ మెయింటెనెన్స్ అంతా మేమే, అంటే అది కటింగ్ వచ్చేంత వరకు మేమే మెయింటైన్ చేస్తాము. తర్వాత వచ్చిన ప్రాఫిట్ లో 50 కంపెనీకి 50 కస్టమర్ కి ఇస్తాం మేడం. సో మీరు ఇప్పుడైతే 100 రూపీస్ per square yard మెయింటెనెన్స్ తీసుకుంటాం అన్నారు కదా, ఎలా తీసుకుంటారు? ఓన్లీ వన్ టైం సో వాటర్ పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా, దీని మెయింటెనెన్స్ పరంగా కూడా ఇంకా ఫర్దర్ గా కూడా చెప్పండి. వాటర్ అంటే
అంటే మనకు బోర్ వేస్తున్నాం మేడం. ఆల్రెడీ మనకు ఫేజ్ 1 లో చూసారు, డ్రిప్ సిస్టమ్ అయింది, బోరింగ్ అయింది, మెయింటెనెన్స్ ఉంది. సేమ్ అదే విధంగా ఫేజ్ 2 లో వేస్తున్నాం. బోర్ కూడా ఆల్రెడీ పాయింట్ అవుట్ చేసాము, అది జస్ట్ 1 month లో వేస్తాం. ఇప్పుడైతే మనం ట్యాంకర్స్ తోటి వాటర్ పెడుతున్నాము. సో ఎందుకంటే సమ్మర్ లో వేస్తే మనకు లెంత్ ఎక్కువ వస్తుంది, సో అప్పుడు బాగుంటుందని కొంచెం వర్షాకాలం దాటాలని ఆగాము. సో ఇప్పుడు జస్ట్ 1 month లోపు మనకు బోర్ యాక్సెస్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, మొత్తం డ్రిప్ సిస్టమ్ మొత్తం టోటల్ గా సెట్ చేస్తాం. అయితే మార్కెట్ లో ఇప్పుడు చారి గారు ఎక్కువగా ఈ ఫార్మ్ కాన్సెప్ట్ లో బడ్జెట్ బాగా నడుస్తోంది. దీంట్లో రిసార్ట్ లాంటి కల్చర్ ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు డెవలపర్స్. సో మీ గోల్డెన్ లీఫ్ లో కూడా అలాంటి ఆపర్చునిటీ ఏమన్నా? గోల్డెన్ లీఫ్ లో లేదు మేడం, గ్రీన్ లీఫ్ లో ఉంది. గ్రీన్ లీఫ్ లో ఆల్రెడీ ఫేజ్ 1 లో, ఎందుకంటే అది విలేజ్ దగ్గరలో ఉంది కాబట్టి కొద్దిగా ప్రొటెక్షన్ కూడా ఉంటది అన్న ఉద్దేశంతో గ్రీన్ లీఫ్ లో రిసార్ట్ ఆల్రెడీ కాటేజ్ వర్క్ స్టార్ట్ అయింది, స్విమ్మింగ్ పూల్ కోసం కూడా వర్క్ స్టార్ట్ అయింది మేడం. అక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో ఎక్కడైనా సరే ఫేజ్ 1 లో తీసుకున్నా, ఫేజ్ 2 లో తీసుకున్నా, ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ఫేజ్ 1 కు ఫేజ్ 2 కు జస్ట్ 1 kilometer డిస్టెన్స్. సో ఇది విలేజ్ లోనే స్టార్టింగ్ లో ఉంటది కాబట్టి రిసార్ట్ ఇక్కడే ఉంది. అయితే నెక్స్ట్ చారి గారు, మెయిన్ క్రూషల్ పాయింట్ అసలు లొకేషన్ ఎక్కడ ఉంది? ఈ లొకేషన్ ని మీరు ఎందుకు పర్టికులర్ గా చూస్ చేశారు? మేడం ఈ లొకేషన్ వచ్చేసి హైలైట్ మేడం. మనకు 3 highways కనెక్టివిటీ రోడ్. 3 highways అంటే ఆల్రెడీ మనకు వరంగల్ హైదరాబాద్ హైవే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిరిసిల్ల టు సూర్యాపేట హైవే వయా జనగాం టు వెళ్తుంది, మనకు 3 kilometers ఉంటుంది. వరంగల్ హైవే వచ్చేసి మనకు నియర్ బై 20 minutes డ్రైవ్ లో ఉంటుంది. తర్వాత కొత్తగా భద్రాచలం హైదరాబాద్ హైవే వస్తుంది, అందరికి తెలిసిన విషయమే. దాన్ని టూరిజం హైవే అంటున్నా నేను. టూరిజం హైవే అని ఎలా అంటే వలిగొండ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ను, తర్వాత జీడికల్ రామాలయం, తర్వాత వల్మిడి, పాలకుర్తి, బొమ్మెర పోతన్న స్మారక మందిరాలను కలుపుతూ దాని నుండి భద్రాచలం ఈ హైవేలను కలుపుతూ కొత్త హైవే ఫార్మేషన్ అయింది మేడం. అది వర్క్ స్టార్ట్ అయింది. కొన్ని HMD లేఅవుట్స్ లలో భద్రాచలం హైవే అని కూడా మార్క్ చేస్తున్నారు. ఆ హైవే కూడా మనకు నియర్ బై ఈ విలేజ్ దగ్గర నుండి వెళ్తుంది మేడం. సో అంటే ఎంత డిస్టెన్స్ లో ఉండొచ్చు రఫ్ గా? జస్ట్ 1/2 kilometer భద్రాచలం హైవే. ఎస్ మేడం, ఈ హైవేనే మనం బేస్ చేసుకొని చేసామన్నట్టు. ఓకే. తర్వాత నియర్ బై వచ్చేసి జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నియర్ బై ఉంది మేడం. తర్వాత కల్లెం టెక్స్టైల్ పార్క్ ఉంది, ఇది కూడా మనకు ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి ఇక్కడ. తర్వాత జనగాం ఇండస్ట్రీ ఏరియా కూడా, ఇండస్ట్రీ కారిడార్ కూడా అనౌన్స్ చేశారు, దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అది ఒక 4-5 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఆలేరు, యాదగిరి గుట్ట, కొలన్పాక ఇవన్నీ కూడా మనకు నియర్ బై ఉంటుంది. ఫ్యూచర్ లో ఇది మంచి అన్నిటికి కూడా సెంటర్ పాయింట్ అవుతుంది. సింపుల్ గా ఒకవేళ ఇది లొకేషన్ ఇది అని చెప్పాలి కస్టమర్ కి అని అంటే ఏమని చెప్పొచ్చు? ఆలేరు జీడికల్. ఆలేరు జీడికల్ అంటే మనకు ఇదంతా కూడా లొకేషన్ హైలైట్ మెయిన్ గా. చారి గారు, ఇంకొక క్రూషల్ జనరల్ క్వశ్చన్ ఏంటనంటే, ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ అంత బాగోలేదు, అసలు సేల్స్ ఏం అవ్వట్లేవు అని అంటున్నారు. కానీ మీ ప్రైస్ ఏదైతే పెట్టారో దానికి రియల్ ఎస్టేట్ మార్కెట్ తో సంబంధం లేకుండానే మీరు సేల్స్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మేడం మేము ఫస్ట్ నుండి అంతే మేడం, లో బడ్జెట్ ఉన్న వెంచర్లే చేస్తున్నాము. Okay. ఎందుకు లో బడ్జెట్ ఏం చేస్తున్నాం అంటే చెప్పాను, ఫస్ట్ చెప్పాను, అందరు ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ తీసుకోవాలి, చిన్న ఎంప్లాయ్ కూడా ప్లాట్ తీసుకోవాలి. మెయిన్ కాన్సెప్ట్ అదే మేడం. సో ఇక్కడ ప్లాట్ తీసుకోవాలంటే 121 square yards, అక్షరాల 2,46,000. 2,46,000 అనేది ఫిక్స్. ఓకే. వరంగల్ హైవేలో ఎక్కడ కూడా లేదు మేడం. అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేయబోతున్నారు? దీన్ని గుంటాల్లో చేస్తున్నారా, కన్వర్ట్ చేసి ఇస్తున్నారా, అలాంటి విషయాలు? ఇది గుంటలో కాదు మేడం, కన్వర్షన్ చేసి 121 square yards ని యార్డ్స్ లాగానే రిజిస్ట్రేషన్ చేస్తాము, మ్యూటేషన్ చేస్తాము. కన్వర్షన్ అవుతుంది ఫస్ట్, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అవుతుంది. ఓకే. పేపర్లు కూడా విత్ ఇన్ 15 days లోపు, అంటే 1 week లోపే ఇచ్చేస్తాం. డాక్యుమెంట్ పరంగా క్లియర్ టైటిల్ మేడం. చారి గారు, మీ ఇంటెన్షన్ ఏదైతే తక్కువ బడ్జెట్ లో ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇవ్వాలి అన్న సంకల్పం చాలా బాగుంది. అంతకన్నా ఏం బాగుంది అని అంటే మీరు పెట్టిన కాస్ట్ ఇంకా బాగుంది. 2.46 ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఈ కాలంలో గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది, మీరు అన్నట్టు అసలు సెక్యూరిటీ కూడా లేదు, అండ్ 2 తులాలకి ఏం చిన్న చైన్ కూడా రావట్లేదు. అలాంటిది ఒక భూమి 121 square yards లో ఈ అమౌంట్ పెట్టి మనం 4 రోజులు వెయిట్ చేయగలిగితే మనం ఖచ్చితంగా మన ఫ్యూచర్ కి, మన పిల్లల ఫ్యూచర్ కి ఒక సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 2,46,000 లో 46,000 డౌన్ పేమెంట్ కట్టండి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తాను, అది ప్లాన్ చేసి ఎలా అనేది కాల్ చేస్తే నేను డిస్కస్ చేస్తాను మేడం. ఓకే. ఈ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ JRTV అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెంచర్. థ్యాంక్ యూ. వెల్ వ్యూవర్స్, అది అండి వారధి ప్రాపర్టీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న గోల్డెన్ లీఫ్ 2,46,000 కే 121 square yards ప్లాట్. లొకేషన్ జీడికల్ కి వెరీ వెరీ నియర్ బై. వివరాలు కావాలన్నా లేదా సైట్ విజిట్ చేయాలనుకున్నా చారి గారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం, వారిని కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.